హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎడిటోరియల్ ప్రారంభించే ముందు మరొకసారి చెప్తున్నాను, ఎల్టీఎక్స్ క్లాసెస్ మెయిన్స్ 2023 కోసం ఒక ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంటే మీ మెయిన్స్ ప్రిపరేషన్, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సూపర్ 30 బ్యాచ్లోకి మీరు వచ్చేస్తే సరిపోతుంది, రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మీకు మెయిన్స్ టెస్ట్ సిరీస్, కరెక్షన్, ఇండివిజువల్ ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే పర్సనల్ 1-to-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీ వివరాలు ఇవ్వండి. రిజల్ట్ రావంగానే స్టార్ట్ అయ్యే బ్యాచ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే యూపీఎస్సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా చదువుకోవాలనుకునే వాళ్ళు మన లైఫ్ టైం వాల్యూని ఉపయోగించుకుంటూ క్లాసెస్ అర్థమయ్యేలాగా చెప్పే మన పెడగాజీని ఇష్టపడే వాళ్ళంతా కూడా యూపీఎస్సీ ఇంటర్మీడియట్ ప్రోగ్రాంలోకి రావచ్చు. ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ యూ కెన్ పే 5,000 per month ఆర్ యూ మేక్ వన్ టైం పేమెంట్ ఆఫ్ 50,000. రెండింటిలో మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఛాన్స్ మీకు 15th జూన్ వరకు మాత్రమే ఉంది. తర్వాత ఫీజు 10,000 రూపీస్ పెరగబోతోంది. అలాగే యూపీఎస్సీ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ హైదరాబాద్ లేదా వైజాగ్, 2 చోట్ల నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో దానికి ఫీజు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ యూ కెన్ పే 10,000 per month లేదా సింగిల్ పేమెంట్ 70,000. నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకొని మీరు రావచ్చు. ఈ ఫీ కూడా మీకు 15th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఫీ విల్ గో అప్ బై 20,000 ఫ్రమ్ 16th జూన్. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వవచ్చు. చూసుకోండి. సో ఇవాల్టి ఎడిటోరియల్ వచ్చేసి జీడిపి డేటాని బేస్ చేసుకొని వచ్చిన ఎడిటోరియల్. అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రావిజనల్ జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ది, అలాగే ఈ క్వార్టర్ జీడిపి ఎస్టిమేట్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏప్రిల్, మే, జూన్, లాస్ట్ క్వార్టర్, జాన్, ఫెబ్, మార్చ్ క్వార్టర్లీ ఎస్టిమేట్, దాంతోపాటు ఇయర్లీ ఎస్టిమేట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తూ నడిచిన ఆర్టికల్ ఇది. అయితే ఒకసారి డేటాను చూద్దాము. డేటాను చూసిన తర్వాత మనం స్టోరీలోకి వెళ్దాం. సో మనకి ఈ డేటా రిలీజ్ చేస్తోంది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ డేటా రిలీజ్ చేశారంటే మనకి 2022-23 ఆర్థిక సంవత్సరానికి లాస్ట్ క్వార్టర్ యొక్క క్వార్టర్లీ ఎస్టిమేట్స్, 4th క్వార్టర్ యొక్క క్వార్టర్లీ ఎస్టిమేట్స్ మరియు ఇయర్ యొక్క కంప్లీట్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మీరు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అని చెప్పి మనం ఎకానమీలో చదువుతూ ఉంటాం. చదివేటప్పుడు నేను క్లాస్లో కూడా ఇవన్నీ చూపించి చెప్తూ ఉంటాను. సో ఏం కవర్ అవుతుంది ఆ డేటా అనేది మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ డేటాను ఏ రకంగా రిలీజ్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిజనల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్. నేషనల్ ఇన్కమ్ యొక్క కంప్లీట్ ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే టోటల్ జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపి మనకి ఎక్కడిచ్చారు, 2011-12 ప్రైసెస్ అంటాం. దీన్నే మనం ఈ 2011-12 అనేది బేస్ ఇయర్. జీడిపి ఎస్టిమేషన్లో అది బేస్ ఇయర్. సో ఆ బేస్ ఇయర్ ప్రైసెస్ని మనం యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అని చెప్పనొచ్చు, లేదా యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ రియల్ జీడిపి అనొచ్చు. రియల్ జీడిపి అంటే జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ లేదా బేస్ ఇయర్ ప్రైసెస్. ఈ సంవత్సరం ప్రైసెస్ ప్రకారం వేస్తే అది నామినల్ జీడిపి అవుతుంది, లేదా జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ అని చెప్పేసి అంటాం. సో ఇలా మనకి క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారు. సో దీంట్లో యూ కెన్ ఆల్సో సీ పర్సంటేజ్ చేంజ్ మీరు తీసుకుంటే జీడిపిలో 7.2% ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే రియల్ జీడిపిలో 7.2% గ్రోత్ అనేది కనిపిస్తుంది. జీవీఏ ప్రకారం తీసుకుంటే 7% గ్రోత్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి జీడిపి, జీవీఏ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. బేసిక్ ప్రైసెస్ అలాగే మార్కెట్ ప్రైస్ గురించి కూడా అవగాహన అనేది ఉండాలి. సో దానికోసం మీకు ఒక చిన్న బేసిక్స్ కొంచెం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఒక మెజర్మెంట్ ఏంటి అంటే మనకి ఎక్స్పెండిచర్ సైడ్, అంటే దేశంలో మనీ స్పెండ్ చేసేవాళ్ళు లేదా కన్జ్యూమర్స్ అందరినీ మనం ఒక కన్నేసి దేశంలో ఉన్న కన్జ్యూమర్స్ అందరూ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, వాటిని సమ్ చేసామనుకోండి, అలా వచ్చేది కూడా నేషనల్ ఇన్కమే. ఈ కన్జ్యూమర్స్ని డిఫరెంట్ కేటగిరీ కింద డివైడ్ చేస్తారు. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే దేశంలో ఉన్న
హౌస్ హోల్డ్స్ అంతా కలిపి ఎంత ఖర్చు పెట్టారు, టువర్డ్స్ గుడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్, గుడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఎంత ఖర్చు పెట్టారు. అలాగే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది కన్జంప్షన్ సైడ్. హౌ మచ్ డిడ్ గవర్నమెంట్ స్పెండ్ ఆన్ కన్జంప్షన్, అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ మెయింటెనెన్స్ వాటి కోసం గుడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. అలాగే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఇదేంటంటే కన్జంప్షన్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ బై కార్పొరేట్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టిన ఖర్చు, కార్పొరేట్స్ కొత్త ఫ్యాక్టరీస్ కోసం కొత్త ఎక్విప్మెంట్ కోసం పెట్టిన ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంతా కలిపి ఇక్కడ వస్తుంది, రైట్. అలాగే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, నెట్ ఎక్స్పోర్ట్స్, దీన్ని మనం ఎక్స్ అంటాం, నెట్ ఎక్స్పోర్ట్స్ని మనం కలుపుతాము, ఇంపోర్ట్స్ని తీసేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ని ఎందుకు కలుపుతున్నామంటే ఎక్స్పోర్ట్స్ కూడా మన దేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువులే, కానీ అవి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. కన్జంప్షన్ ఇక్కడ జరగట్లేదు. కన్జంప్షన్ ఇక్కడ జరగకపోయినప్పటికీ అవి మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ని మనం కౌంట్ చేస్తున్నాం. ఈ మూడింట్లో కూడా ఎక్స్పోర్ట్ వాల్యూ కౌంట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇవన్నీ వీళ్ళందరూ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఎక్స్పోర్ట్ని కన్జ్యూమ్ చేసేది ఫారిన్ కన్జ్యూమర్. మనం ఎక్కడి నుంచి పంపిస్తామంటే ఫారిన్ కన్జ్యూమర్ దాన్ని కన్జ్యూమ్ చేస్తాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇక్కడ ఈ 3 కాంపోనెంట్స్లో కౌంట్ అవ్వట్లేదు. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ మనం కౌంట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్స్ని యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ని రిమూవ్ చేయాలి. ఇంపోర్ట్స్ని ఎందుకు తీసేయాలి అంటే ఇంపోర్ట్స్ అనేవి ఏంటి, విదేశాల్లో ప్రొడ్యూస్ అయ్యి మన దేశంలో కన్జ్యూమ్ అవుతున్నవి. సో విదేశాల్లో ప్రొడ్యూస్ అయినవి మనం కౌంట్ చేయకూడదు, కాబట్టి కౌంట్ చేయడం మానేస్తే సరిపోతుంది. రిమూవ్ చేయడం, మైనస్ చేయడం ఎందుకనే డౌట్ వస్తుంది. ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ చేయాలని నేను చెప్తున్నాను. ఎందుకు మైనస్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో కావచ్చు, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో కావచ్చు, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో కావచ్చు, ఈ మూడింట్లో ఫారిన్ కాంపోనెంట్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫారిన్ నుంచి తెప్పించిన ఒక కంప్యూటర్ని ఆఫీస్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక కార్పొరేట్ కంపెనీ వాడు ఫారిన్ నుంచి తెప్పించిన మెషినరీని వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టొచ్చు. అవి ఇక్కడ కౌంట్ అయిపోయాయి, కానీ అవి ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వలేదు, విదేశాల్లో ప్రొడ్యూస్ అయ్యాయి, కానీ ఆల్రెడీ మనం కౌంట్ చేస్తాం. సో కౌంట్ చేస్తాం కాబట్టి దాన్ని ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. అందుకని ఇంపోర్ట్స్ని రిమూవ్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ని ఎందుకు యాడ్ చేయాలి, ఇంపోర్ట్స్ని ఎందుకు రిమూవ్ చేయాలి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఇప్పుడు నేను చెప్పండి. ఇట్ హ్యాస్ టు బీ కాన్సెప్చువల్ అండ్ లాజికల్ అండ్ రేషనల్. ఎక్స్పోర్ట్స్ మనవి, ఇంపోర్ట్స్ పైవి అలా కాదు. ఇంపోర్ట్స్ బయటవైనప్పుడు మనం ఎందుకు అసలు దాన్ని కౌంటే చేయకపోతే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రాబ్లం ఎక్కడంటే వాటిని కౌంట్ చేస్తాం. ఈ మూడింటికి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంపోర్ట్స్ని కౌంట్ చేసేసాం కాబట్టి రిమూవ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. అలాగే చేంజెస్ ఇన్ స్టాక్స్ అని రాశారు. చేంజెస్ ఇన్ స్టాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి ఉంది, కొన్ని కార్లు ఒక 100 కార్లు ప్రొడ్యూస్ చేసింది, కానీ 80 సేల్ చేసింది, 20 ఉండిపోయాయి. అలాగే లాస్ట్ ఇయర్ ఒక 10 ఉన్నాయి, ఆ 10 కాస్త ఇప్పుడు 20 యాడ్ అయ్యి 30 అయ్యాయి. మరి ఈ 20 స్టాక్స్ కూడా ఈ 20 కార్లు కూడా ఈ సంవత్సరం ప్రొడ్యూస్ అయినవే కదా. మరి ప్రొడ్యూస్ అయ్యాయి కానీ సేల్ అవ్వలేదు. సేల్ అవ్వకపోయినా సరే ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి వాటిని కౌంట్ చేయాలి. అంటే లాస్ట్ ఇయర్ బిగినింగ్లో మనకి 10 కార్లు ఇన్వెంటరీ ఉంటే ఈ ఇయర్ ఎండింగ్లో 30 కార్లు ఉన్నాయంటే ఒక 20 కార్లు ఇన్వెంటరీలో యాడ్ అయ్యాయి, అంటే నీ స్టాక్లో యాడ్ అయ్యాయి. సేల్ అవ్వకపోయినప్పటికీ స్టాక్లో యాడ్ అయ్యాయి. మరి అవి కూడా ఈ సంవత్సరం ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి కదా యాడ్ అయ్యాయి. సో ఆ 20 కూడా మనం కౌంట్ చేసుకోవాలి. అది చేంజెస్ ఇన్ స్టాక్. వాల్యుబుల్స్ అంటే గోల్డ్ ఇట్లాంటివి ఏమైనా సరే కొనుక్కొని పెట్టుకున్నవి, వాటిని కౌంట్ చేయాలి. లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే డిస్క్రిపెన్సీస్, కొన్నిసార్లు చిన్న తప్పులు జరుగుతాయి కాబట్టి డిస్క్రిపెన్సీస్. అండ్ ఫైనల్గా వచ్చేది జీడిపి. ఇది కన్జంప్షన్ సైడ్ ఆర్ ఎక్స్పెండిచర్ సైడ్. ఇలా క్యాలిక్యులేట్ చేయగా వచ్చేదాన్ని మనం జీడిపి అని చెప్పేసి అంటాం. ఇవంతా కూడా ఎక్కడ చేస్తారంటే మార్కెట్ ప్రైసెస్, ఫైనల్ మార్కెట్ ప్రైస్. నువ్వు ఎంత పెట్టి కొన్నావు అంటే వీటిలో ట్యాక్స్ కాంపోనెంట్ కలిసిపోతుంది. నువ్వు మార్కెట్లో కొన్నప్పుడు దాంట్లో ట్యాక్స్లన్నీ కలిపి వస్తాయి. సో ఇలా కన్జంప్షన్ సైడ్ జరిగిందంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని అంటాం. అలా కాకుండా ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రొడ్యూసర్ సైడ్, అంటే కొనే వాళ్ళ వైపు నుంచి కాకుండా ప్రొడ్యూస్ చేసే వాళ్ళ వైపు నుంచి నువ్వు చూసావు అనుకో, ప్రొడక్షన్ సైడ్. అర్థమవుతుందా? ఎవరైతే దేశంలో గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో యూ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళంతా కలిపి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మీరు కౌంట్ చేశారనుకోండి, అలా వచ్చేదాన్ని జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ అని అంటాం. ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే దీంట్లో మార్కెట్ ప్రైస్ రావట్లేదు, అంటే ఎండ్ మార్కెట్లో ఎంత కమ్ముతున్నారు అనేది కాదు, వాళ్ళ నుంచి ఎంతకు వెళ్తుంది అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి గమనించాలంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు వైల్ ఫాలోయింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ వాళ్ళు కొంత ట్యాక్సెస్ కట్టుంటారు, వాటిని మనం ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం.
వి కాల్ దెమ్ చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రొడక్షన్ ట్యాక్స్ వేరు, ప్రొడక్ట్ ట్యాక్స్ వేరు. ప్రొడక్ట్ పైన ఒక ఇండివిజువల్ వస్తువు పైన వేసే ట్యాక్స్ ప్రొడక్ట్ ట్యాక్స్. ఎగ్జాంపుల్ జిఎస్టీ. ప్రొడక్షన్ ట్యాక్స్ అంటే ప్రొడక్షన్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి మీరు ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాను, నేను ఇలా పలానా ప్రొడ్యూస్ చేస్తాను అంటే గవర్నమెంట్కి ఏదైనా కట్టాల్సి ఉంటుంది, అది ప్రొడక్షన్ ట్యాక్స్ అనమాట. అలాగే ప్రొడక్షన్ సబ్సిడీస్, కొన్ని ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. సో సబ్సిడీస్ అనేవి నీ ఖర్చులోంచి తీసేయాలి, ఎందుకంటే నీకు తిరిగి వస్తున్నాయి డబ్బులు. ట్యాక్స్ అనేది నువ్వు కడుతున్నావు, అది యాడ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే జీవీఏ అట్ బేసిక్ ప్రైస్లో ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్రొడక్షన్ యాడ్ అవుతాయి, ప్రొడక్షన్ సబ్సిడీస్ మైనస్ అవుతాయి. అవి ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యాయి దాంట్లో, ఎందుకంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇవి ఆల్రెడీ కలిసిపోయాయి. ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువు సేల్ అవుతుంది. సేల్ అయినప్పుడు మనకి ప్రొడక్ట్ ట్యాక్సెస్ యాడ్ అవుతాయి. మార్కెట్లో సేల్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది, అంతవరకు ప్రొడక్ట్ ట్యాక్స్ యాడ్ అవ్వదు. ప్రొడక్షన్ ట్యాక్స్ ముందే యాడ్ అయిపోయింది, ప్రొడక్ట్ ట్యాక్స్ తర్వాత యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ట్యాక్స్ కలిపి ప్రొడక్ట్ సబ్సిడీ అనేది, ప్రొడక్ట్ పైన ఏదైనా సబ్సిడీ ఉంటే తీసేస్తే వచ్చిందనుకోండి, ఈ బేసిక్ ప్రైస్కి ఇది కలిపితే వచ్చేదాన్ని అప్పుడు మార్కెట్ ప్రైస్ అని అంటాం. సో జీడిపి అనేది ఈ మార్కెట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేయబడుతుంది డైరెక్ట్గా. కానీ జీవీఏ అనేది ఈ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ మాత్రమే కౌంట్ అవుతున్నాయి, కానీ ఈ ఫైనల్ ట్యాక్స్ అనేవి కలవట్లేదు. అందుకనే గవర్నమెంట్ చెప్పేటప్పుడు ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి, జీవీఏ ఇచ్చి దానికి నెట్ ట్యాక్సెస్, నెట్ అంటే ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్ట్ సబ్సిడీ తీసేయాలి. ఇలా తీగా వచ్చేదాన్ని మనం జీడిపి అంటాం. సో జీవీఏకి ఇది కలపాలి, ఇది కలిపితే మనకి జీడిపి అనేది వస్తుంది. దీంట్లో డిప్రిషియేషన్ తీస్తే ఎన్డీపీ వస్తుంది, జీడిపిలోంచి డిప్రిషియేషన్ తీస్తే ఎన్డీపీ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇందాక ఏం చెప్పాను, జీవీఏ అనేది ఏ సైడ్ అమ్మా, ప్రొడక్షన్ సైడ్ అని చెప్పాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ కన్జ్యూమర్స్ యూ లుక్ ఎట్ ది ప్రొడ్యూసర్స్ మనం ఒకసారి చూద్దాం. ప్రొడ్యూసర్స్ని చూస్తే మీకు డేటా ఇలా ఉంటుంది, ఇదిగోండి ఇలాగా. అంటే డిఫరెంట్ ఇండస్ట్రీ సెగ్మెంట్స్ ఎంతెంత ప్రొడ్యూస్ చేశాయి. అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, ఫిషింగ్ ఎంత, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, యూటిలిటీ సర్వీసెస్ అన్నీ ఒక సెగ్మెంట్ కింద పెట్టారు, ఇవన్నీ ఎంత, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ ఎంత, అలాగే ఈ ఓమ్నిబస్ సర్వీసెస్ కేటగిరీ అంటాం, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ, అలాగే ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పబ్ యాడ్ అండ్ డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్, ఇలా 8 కేటగిరీస్ కింద పెట్టి ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క ఇండస్ట్రీ ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అది అలా వచ్చేదాన్ని జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అంటాం. దానికి నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలిపితే వచ్చేది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. క్లాస్లో డీటెయిల్డ్గా చదువుతాం, బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ యూ నీడ్ టు నో హౌ టు లుక్ ఎట్ ఇట్. ఇది మనం చూడాలి. సో బేసిక్గా జీవీఏ కమ్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్, జీడిపి కమ్స్ ఫ్రమ్ కన్జంప్షన్ సైడ్. జీడిపి ఇంక్లూడ్స్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ చేస్తాం కాబట్టి ట్యాక్స్లన్నీ, ఆల్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయిపోతాయి. జీవీఏలో ప్రొడక్షన్ ట్యాక్సెస్ మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి, ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవ్వట్లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంతకు మించి మీరు జీడిపి, జీవీఏ విషయంలో వేరే కన్ఫ్యూజన్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది క్వార్టర్లీ కావచ్చు, యాన్యువల్ కావచ్చు. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అంతకుమించి ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? రైట్. సో రిలీజ్ చేసేది ఎవరంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు, మన గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి చెందిన. అంతే. ఇప్పుడు చూడండి ఆర్టికల్ ఏం చెప్తుందో ఒకసారి చదివేద్దాం. రైడింగ్ మొమెంటమ్ అని చెప్పేసి రాశారు. సో చూద్దాం. ఫిస్కల్ మానిటరీ మెజర్స్ మస్ట్ రిమైన్ గ్రోత్ సపోర్టివ్ ఇన్ కమింగ్ క్వార్టర్స్. రాబోతున్న క్వార్టర్స్లో ఫిస్కల్ మెజర్స్, మానిటరీ మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్ అని అర్థము. అవి ఎలా ఉండాలి? గ్రోత్ సపోర్టివ్గా ఉండాలి. అంటే గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఇక్కడ మీకు 2 కీవర్డ్స్ వచ్చాయి, ఫిస్కల్ మెజర్, మానిటరీ మెజర్. మానిటరీ అంటే అర్థం ఏంటి, ఫిస్కల్ అంటే చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. మానిటరీ అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ మనీ సప్లై ఇన్ ద సిస్టంలో మనీ సప్లైని, క్రెడిట్ కండిషన్స్ని, ఇంట్రెస్ట్ రేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాలసీని మానిటరీ పాలసీ అంటాం. ప్రిడామినెంట్గా అది దేశపు సెంట్రల్ బ్యాంకు నిర్వహిస్తుంది. వేరాజ్ కంట్రీ యొక్క ఎక్స్పెండిచర్ని, ఇన్కమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మెజర్స్ అన్నీ కూడా ఫిస్కల్ పాలసీ కిందకు వస్తాయి. అది ఫినాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. సో ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకు తీసుకునే చర్యలు ఎలా ఉండాలంటే గ్రోత్ సపోర్టివ్గా ఉండాలి. ఈ గ్రోత్ సపోర్టివ్గా ఉండాలంటే అర్థం ఏంటి? ఎకానమిక్ గ్రోత్ కావాలంటే వడ్డీ రేట్లు ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. తక్కువ వడ్డీలు ఉంటే ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వాలన్న ఆలోచన వస్తుంది, కొత్త బిజినెస్ పెట్టాలన్న ఆలోచన వస్తుంది, లోన్స్ అనేవి అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి. అలాగే మనీ సప్లై అనేది ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు లోన్స్ కావాలన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఉండాలి.
అలాగే ఫిస్కల్ మెజర్స్ పరంగా గవర్నమెంట్ వైపు నుంచి వేసే ట్యాక్స్లు కొంచెం తక్కువ ఉండాలి. కార్పొరేట్ ట్యాక్సెస్ తక్కువ ఉంటే గ్రోత్ సపోర్టివ్గా ఉంటుంది. సో గవర్నమెంట్ పాలసీలు అలాగే మన ఆర్బీఐ పాలసీలు కూడా గ్రోత్ సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి రాస్తున్నారు. The National Statistical Office's provisional estimates of national income for the 12 months ended March and quarterly GDP estimates for the fourth quarter posit a picture of an economy that sustained momentum last year despite headwinds. ఇక్కడ ఏం రాస్తారు, ఎన్ఎస్ఓ వాళ్ళ డేటా మనకి ఏం చూపిస్తోంది అంటే ఒక ఇట్ పాజిట్ అంటే షోకేస్ అని అర్థం. ఏ పిక్చర్ ఆఫ్ అన్ ఎకానమీ ఎటువంటి పిక్చర్ని షోకేస్ చేస్తుంది. సంథింగ్ దట్ సస్టైన్డ్ మొమెంటమ్ లాస్ట్ ఇయర్ డిస్పైట్ హెడ్విండ్స్ అంటే ఎన్నో ఎదురుగాలులు ఉన్నప్పటికీ. హెడ్విండ్ అంటే ఎదురుగాలి అంటే మనకి ఇబ్బంది కలిగించే అంశాలు అంటే అబ్స్టికల్స్ అన్నట్టు అనమాట. సో ఎకానమీ ముందుకెళ్తుంటే రకరకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మొమెంటమ్ని సస్టైన్ చేసిందనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. జీడిపి ఈజ్ ఎసెన్షియల్లీ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఎక్స్పాండెడ్ బై 6.1% ఇన్ ద జనవరి టు మార్చ్ క్వార్టర్. మార్చ్ క్వార్టర్లో 6.1% జీడిపి ఎక్స్పాండ్ అయింది, హెల్పింగ్ లిఫ్ట్ ఫుల్ ఇయర్ గ్రోత్ టు ఏ మార్జినల్లీ హయ్యర్ దాన్ ప్రొజెక్టెడ్ 7.2%. ఫుల్ ఇయర్లో 7.2% ఎకానమీ గ్రో అయ్యేలాగా చేయడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ చూపించాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ నెంబర్స్ జీవీఏ డేటా తీసుకుంటే ఫోర్త్ క్వార్టర్లో ఏం కనిపిస్తుంది అంటే బ్రాడ్ బేస్డ్ అప్టిక్ కనిపిస్తుంది ఫ్రమ్ ద ప్రిసీడింగ్ 3 months. అంతకుముందు 3 monthsతో పోల్చుకుంటే బ్రాడ్ బేస్డ్ అప్టిక్. వెనెవర్ యూ యూజ్ ద వర్డ్ బ్రాడ్ బేస్డ్ అనే పదం చూసారంటే దాని అర్థం ఏంటి అంటే కవరింగ్ డిఫరెంట్ సెక్టార్స్ అని. ఏదో ఒక సెక్టార్లో గ్రోత్ ఉంది ఇంకో సెక్టార్లో లేదు అని కాకుండా డిఫరెంట్ సెక్టార్స్లో అప్టిక్ అనేది కనిపిస్తుంది, డిఫరెంట్ సెక్టార్స్లో గ్రోత్ కనిపిస్తుంది సీక్వెన్షియల్లీ ప్రిసీడింగ్ 3 monthsతో పోల్చుకుంటే. విత్ ది అంబ్రెల్లా యూటిలిటీ సర్వీసెస్ సెక్టర్ మీకు చూపించాను అందాక. యూటిలిటీ సర్వీసెస్ అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అలాగే ఓమ్నిబస్ సర్వీసెస్ కేటగిరీ ఇది కూడా చూపించాను. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్స్, కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ బీయింగ్ ద ఓన్లీ 2 ఆఫ్ ద 8 జీవీఏ సెక్టర్స్ పోస్టింగ్ డిసిలరేషన్స్ ఇన్ ఎక్స్పాన్షన్. ఈ రెండిట్లో మాత్రమే డిసిలరేషన్ కనిపించింది, ఎక్స్పాన్షన్లో డీగ్రోత్ కనిపించింది. వేరాజ్ అదర్ సెక్టార్స్ అన్నీ కూడా ప్రీవియస్ 3 monthsతో పోల్చుకుంటే చాలా బాగా గ్రో అయ్యాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. వైల్ కన్స్ట్రక్షన్ లెడ్ ది క్రాస్ సెక్టరల్ గ్రోత్ ఎక్స్పాండింగ్ 10.4%. కలెక్టివ్లీ ది సర్వీసెస్ సెక్టర్ buoyed GVA with trade, hotels, transport still posting 9.1% growth, notwithstanding the slowdown from the third quarter's 9.6% pace. So basically థర్డ్ క్వార్టర్లో 9.6% పేస్ ఉంది. అయితే దాంతో పోల్చుకుంటే ఫోర్త్ క్వార్టర్లో తక్కువ, 9.6 నుంచి 9.1కి తగ్గింది. కానీ ఓవరాల్గా 9.1% గ్రోత్ కూడా తక్కువేం కాదు కదా, చాలా బాగా ఉన్నట్టు. సో ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ చాలా బాగా గ్రో అయ్యాయి. అలాగే కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది చాలా బాగా మనకి గ్రో అయింది, 10.4% గ్రో అయింది. దీని అందరి వల్ల జీవీఏ ఫోర్త్ క్వార్టర్లో లిఫ్ట్ అయింది. ద సెక్టర్ విచ్ హెస్ ద లార్జెస్ట్ షేర్ ఇన్ ద జీవీఏ ఏంటది ఎక్స్పాండెడ్ బై ఎ హెల్దీ 13.1% సీక్వెన్షియల్లీ యాజ్ ట్రావెల్ డిమాండ్ రిబౌండెడ్ ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్-19 ఫియర్స్ రిసీడింగ్. కోవిడ్-19 ఫియర్స్ తగ్గేసరికి ట్రావెల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. దానివల్ల మనకి ఈ ట్రావెల్ కలిపి ఉన్న ఆ సెక్టర్ ఏదైతే ఉందో అది మనకి 13.1% సీక్వెన్షియల్లీ అంటే ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే 13.1% రిబౌండ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ ఆల్సో ఏ సిల్వర్ లైనింగ్ రిబౌండింగ్ ఫ్రమ్ ద డిసెంబర్ క్వార్టర్స్ కాంట్రాక్షన్ టు లాగే 4.5% ఎక్స్పాన్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్లో కాంట్రాక్ట్ అయింది, దాంతో కంపేర్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 4.5% ఎక్స్పాండ్ అయ్యింది. ఇది కూడా ఒక సిల్వర్ లైనింగ్. అంటే సిల్వర్ లైనింగ్ అంటే ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటారు, అంటే ప్రతి చెడుకి చివరిలో మంచి ఉంటుంది అన్నట్టు అనమాట. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా గ్రోత్ అనేది మనకి కనిపించిందని చెప్పొచ్చు. And sequentially, manufacturing GVA surged 20.4% from the third quarter, reflecting the sustained expansions reported in recent months by S&P Global Survey-based Purchasing Managers Index. Recently, S&P Global వాళ్ళు మనకి PMI రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. దీంట్లో ఏం చేస్తారంటే డిఫరెంట్ కంపెనీస్కి యొక్క పర్చేజింగ్ మేనేజర్స్కి సర్వే చేస్తారు. మీ ప్రొడక్షన్ లాస్ట్ మంత్ కంటే పెరిగిందా లేదా, మీ రా మెటీరియల్ పర్చేజెస్ పెరిగాయా లేదా, ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా, ఇలా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్ బట్టి పిఎంఐ వాల్యూని క్యాల్కులేట్ చేస్తారు. అది 50+ వచ్చింది అంటే ఎక్స్పాన్షన్ అన్నట్టు, 50 కంటే తక్కువ వచ్చింది అంటే కాంట్రాక్షన్ అయినట్టు అనమాట. సో గత కొన్ని నెలలుగా ఇది పాజిటివ్గా వస్తుంది, విచ్ మీన్స్ అన్ని సెగ్మెంట్స్లో కూడా ఎక్స్పాన్షన్ కనిపిస్తోందని చెప్పి మనకు తెలుస్తుంది. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే 20.4% జీవీఏ పెరగడం అనేది జరిగింది. సో లాస్ట్ క్వార్టర్ అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే
జాన్ ఫెబ్ మార్చ్ క్వార్టర్ 20.4% అనేది పెరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ద లేటెస్ట్ పిఎంఐ రీడింగ్ షోయింగ్ ఫ్యాక్టరీ ఆర్డర్స్ హ్యావింగ్ రైజన్ ఇన్ మే at the fastest pace since January 2021 is a welcome augury and a buffer for an economy facing stronger headwinds this year from a global economic slowdown and increased uncertainty including heightened financial sector risk. అయితే లేటెస్ట్ రీడింగ్ మీరు తీసుకుంటే మే నెలది ఇప్పుడే మీకు చెప్పాను. మన ఫ్యాక్టరీ రీడింగ్ మనకి ఏం చెప్తుందంటే ఫాస్టెస్ట్ పేస్లో పెరిగింది. జనవరి 2021తో పోల్చుకుంటే ఫాస్టెస్ట్ జనవరి 2021 నుంచి అంటే గత 2-3 సంవత్సరాలుగా దిస్ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోత్ మనం మేలో చూసామని చెప్పేసి రీడింగ్ అనేది చూపిస్తుంది. ఇది ఒక వెల్కమ్ ఆగరీ అంటే సింబల్ లేదా సిగ్నల్ అని చెప్పొచ్చు. అండ్ ఎ బఫర్ ఫర్ అన్ ఎకానమీ ఫేసింగ్ స్ట్రాంగర్ హెడ్విండ్స్ ఫేస్ చేస్తున్న ఎకానమీకి. హెడ్విండ్స్ అంటే ఏంటి? ఎదురుగాలు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు, అడ్డంకులు ఫేస్ చేస్తున్న ఎకానమీకి ఇది ఒక రకంగా బఫర్ లాంటిది. బఫర్ అంటే ఒక చిన్న సపోర్ట్ లాంటిది. బఫర్ గివ్స్ యూ సపోర్ట్ అనమాట అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఏం చేస్తుంది ఎకానమీ ఇంకేం ఫేస్ చేస్తుంది? గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీలో స్లోడౌన్ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇంక్రీజ్డ్ అన్సర్టెనిటీ కూడా ఉంది. ఇంక్లూడింగ్ హైటెండ్ ఫినాన్షియల్ సెక్టర్ రిస్కులు కూడా పెరుగుతున్నాయి రోజు రోజుకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పాజిటివ్ డేటా అనేది కైండ్ ఆఫ్ హోప్ ఇస్తుందన్నమాట. ది ఎన్ఎస్ఓ డేటా ఆల్సో పాయింట్ టు గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఏ ప్రాక్సీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ హ్యావింగ్ రీగైన్డ్ విగర్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ డేటా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కూడా బాగా పెరిగింది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని మీకు చెప్పారు. గవర్నమెంట్ ప్లస్ కార్పొరేట్ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారో, వెన్ ద ఎకానమీ ఈజ్ డూయింగ్ గుడ్, రేపు పొద్దున ఇంకా బిజినెస్ బాగుంటుంది అని భావించినప్పుడే కదా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెరిగింది అంటే అర్థమేంటి? మనకి ఎకానమీ బాగుండబోతోందని చెప్పి ఒక ఇండికేషన్ అని మనం చెప్పొచ్చు. GFCF expanded by a healthy 8.9% year on year and an even more robust 20.8% sequentially. థర్డ్ క్వార్టర్తో పోలిస్తే 20.8% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ పోలిస్తే 8.9% GFCF పెరగడం అనేది జరిగింది. ఎయిడెడ్ ఇన్ లార్జ్ మెజర్ బై ద గవర్నమెంట్స్ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే GFCFస్లో గవర్నమెంట్ది కార్పొరేట్ది రెండు ఉంటుంది. సో గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టింది. అండ్ అదర్ బిగ్ టికెట్ పబ్లిక్ వర్క్స్ కోసం ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టడం వల్ల మనకి GFCF ఎక్స్పాండ్ అవడం అనేది జరిగింది. గివెన్ ఇట్స్ ఓవరాల్ మల్టీప్లేయర్ ఇఫెక్ట్ అండ్ జాబ్ క్రియేషన్ పొటెన్షియల్. మల్టీప్లేయర్ ఇఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం ₹1 ఎడిషనల్ స్పెండింగ్ చేయడం వల్ల ₹5 నేషనల్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, అప్పుడు మల్టిప్లైయర్ అంతా 5/1 అంటాం. మీకు అర్థమైందా? నేషనల్ ఇన్కంలో ₹5 చేంజ్ వచ్చింది అనుకోండి, ప్రభుత్వం ₹1 ఎడిషనల్ అంటే ప్రభుత్వం ఎక్స్ట్రా ₹1 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల జీడిపిలో 5 కోట్లు పెరిగింది అనుకోండి, మల్టిప్లైయర్ ఈజ్ 5. మీకు అర్థమైంది? ఇది ఎలా జరుగుతుందంటే లెట్సే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా ఖర్చు పెట్టింది అనుకుందాం, ఎక్స్ట్రా అనుకుందానికంటే ఎక్కువ పెట్టింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టడం వల్ల ఎడిషనల్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఎడిషనల్ జాబ్స్ క్రియేట్ అవడం వల్ల ప్రజల చేతులకు డబ్బులు వెళ్ళడం వల్ల వాళ్ళు విపరీతంగా ఖర్చులు పెట్టడం వల్ల గుడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ పెరిగాయి. గుడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ పెరగడం వల్ల వాటి ప్రొడక్షన్ పెరగడం వల్ల నేషనల్ ఇన్కమ్ పెరిగింది. మీకు అర్థమైందా లింక్ ఎలా ఉంటుందో? ఇలా ప్రభుత్వం పెట్టిన ఎడిషనల్ స్పెండింగ్ వల్ల నేషనల్ ఇన్కంలో ఎంత చేంజ్ వచ్చింది అనేది చూస్తారు. ఈ రెండింటి రేషియో తీసుకుంటే వచ్చేది మల్టిప్లేయర్. ఈ మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ₹1 ఖర్చు పెడితే ₹1 చేంజ్ రాదు, ₹1 ఖర్చు పెడితే ₹5 లేదా ₹3 చేంజ్ వస్తుంది. అందుకే మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. So given its multiplier effect and job creation potential, the improvement in investment spending bodes well for this year's outlook. So ప్రభుత్వం అంత ఖర్చు పెట్టింది కాబట్టి ఈ ఇయర్ అవుట్లుక్ అనేది బాగుండబోతోందని చెప్పి మనకి క్లియర్గా కనిపిస్తుంది. టు బీ షూర్, ద సేమ్ జీడిపి డేటా ఆల్సో అండర్స్కోర్స్ ద ఫ్యాక్ట్ దట్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ ఏ కీ బుల్వార్క్ ఆఫ్ డిమాండ్. అగ్రిగేట్ డిమాండ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే PFCE ఫస్ట్ది, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఎక్కువగా 50% పైన అదే ఉంటుంది డిమాండ్లో. అందుకే బుల్వార్క్ అంటే మేజర్ సపోర్ట్ ఇచ్చేది. ఈజ్ యట్ టు రిగైన్ ఫార్మ్ ఫుటింగ్. అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పికప్ అవ్వలేదు. ఆ పాయింట్ మాత్రం గమనించాలి. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ యాక్చువల్లీ కాంట్రాక్టెడ్ 3.2% ఫ్రమ్ ద ప్రిసీడింగ్ పీరియడ్ ఇన్ ద మార్చ్ క్వార్టర్లో అంతకు ముందు క్వార్టర్తో పోలిస్తే 3.2% PFCE తగ్గింది. విత్ ఇట్ షేర్ ఆఫ్ జీడిపి ష్రింకింగ్ టు అట్లీస్ట్ 8 క్వార్టర్లో ఆఫ్ 55%. దాని జీడిపిలో దాని షేర్ కూడా 55%కి తగ్గిపోయింది.
విత్ ద ఛాన్స్ ఆఫ్ ఎ పొటెన్షియల్లీ రెయిన్ఫాల్ డెఫిసిట్ ఇండ్యూసింగ్ ఎల్నినో ఆల్మోస్ట్ ఎ సర్టెనిటీ. ఎల్నినో ఇయర్ రాబోతుందని మనకు క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల రెయిన్ఫాల్ డెఫిసిట్ అనేది కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ది అవుట్లుక్ ఫర్ ఫార్మ్ అవుట్పుట్ అండ్ రిలేటెడ్ రూరల్ స్పెండింగ్ ఈజ్ ఆల్సో నౌ అండర్ ఎ క్లౌడ్. సో ఫార్మ్ అవుట్పుట్ ఎంత ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాం. ఫార్మ్ అవుట్పుట్ బాగాలేకపోతే దాంతో లింక్ అయిన రూరల్ స్పెండింగ్ కూడా ఎంత ఉంటుందో చెప్పలేని పరిస్థితి. సో ఈ రెండింటికి ఉన్న అవుట్లుక్ అంటే అవకాశం ఏదైతే ఉందో ఈజ్ అండర్ ఎ క్లౌడ్ అంటే అర్థం ఏంటి, చెప్పలేని పరిస్థితి. క్లౌడ్ అంటే మీకు చూడండి, ఏదైనా సరే మనకి ఆకాశం మేఘావృతం అయిందనుకోండి, క్లియర్ స్కై కనిపిస్తుందా? కనిపించదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ క్లౌడీ దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఇఫ్ సంథింగ్ ఈజ్ అండర్ క్లౌడ్ దట్ మీన్స్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ. సర్టెనిటీ లేదు, అన్సర్టెనిటీ ఉందని అర్థం. పాలసీ మేకర్స్ మస్ట్ దేర్ ఫోర్ ఎన్ష్యూర్ దట్ ఫిస్కల్ అండ్ మానిటరీ మెజర్స్ రిమైన్ గ్రోత్ సపోర్టివ్ ఇన్ ది కమింగ్ ఇయర్స్. సో పాలసీ మేకర్స్ ఏం చేయాలి? ఫిస్కల్ అండ్ మానిటరీ మెజర్స్ అనేవి కమింగ్ క్వార్టర్స్లో గ్రోత్ సపోర్టివ్గా ఉన్నాయి, ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా వాళ్ళు మెజర్స్ని మెయింటైన్ చేయాలని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఫైనల్గా మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఆప్షనల్ ఇన్ఫినిటీ ఎల్టెక్స్ క్లాసెస్లో ఆప్షనల్ క్లాసెస్ అనేవి 16th జూన్ నుంచి ప్రారంభమవుతున్నాయి. న్యూ బ్యాచెస్ మీరు రికార్డెడ్ తీసుకోవచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకోవచ్చు. మీకు న్యూ బ్యాచెస్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ అందిస్తున్నాం. 5 ఏది తీసుకున్నా మిగిలిన వాడికి స్విచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.